హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు రాజలక్ష్మి కుకింగ్. ఎలా ఉన్నారండి? నేనైతే చాలా బాగున్నా. మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. టమాటా పప్పు ఫిష్ ఫ్రై అండి. ఈ టేస్ట్ చాలా అంటే చాలా బాగుంటుందన్నమాట. దీని ప్రాసెస్ అయితే మీకు ఇప్పుడు చూపిస్తాను. చూడండి, ఈ కాంబినేషన్ ఇష్టపడని వాళ్ళు ఎవ్వరూ ఉండరు అన్నమాట. చాలా బాగుండిద్ది. ఫస్ట్ అయితే నేను ఇక్కడ చూపిస్తున్న ఈ గ్లాస్తో అయితే నేను కందిపప్పు అయితే తీసుకున్నాను. 4 నెంబర్స్కి అయితే కంపల్సరీగా సరిపోతుందన్నమాట. నీట్గా 2-3 టైమ్స్ అయితే క్లీన్ చేసుకున్నాను. నేను ఇక్కడ చూపిస్తున్నాను చూడండి. స్ట్రైట్గా అయితే ఒక ఆనియన్ అయితే కట్ చేసుకుని యాడ్ చేసుకుంటున్నాను. సో ఇప్పుడైతే 2 టమాటాలని యాడ్ చేశాను. ఒక పచ్చిమిర్చి కూడా యాడ్ చేశానండి. 5-6 వెల్లుల్లి రెమ్మలు, ఒక 1 టేబుల్ స్పూన్ జీలకర్ర, ఒక 1 టేబుల్ స్పూన్ కారం అయితే యాడ్ చేసుకుని ఇక్కడ కచ్చాపచ్చాగా దంచి పెట్టుకోవాలి. చూడండి, టమాటా పప్పుకి ఈ విధంగా కనుక ప్రిపేర్ చేసుకుని వేసుకుని కలుపుకుంటే మంచి స్మెల్ ఉంటుంది, టేస్ట్గా కూడా ఉంటుందన్నమాట. ఒక నిమ్మకాయ సైజ్ అంతా చింతపండును కూడా నానబెట్టుకుని దీని గుజ్జంతా దీనిలో వేసుకోవాలి. 4 విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకుంటున్నాను. 4 విజిల్స్ వచ్చాకైతే మీకు చూపిస్తున్నానండి. మెత్తగా అయితే ఉడికిపోయింది. దీన్ని మెత్తగా రుబ్బుకోవాలి. 1 టేబుల్ స్పూన్ సాల్ట్ అయితే యాడ్ చేసి మెత్తగా రుబ్బుకోవాలి. 1 టేబుల్ స్పూన్ అయితే సాల్ట్ వేయటం నేను స్కిప్ అయిందండి. ఇలా చక్కగా అయితే పప్పును తిరగమిడతా పెట్టేసుకుంటున్నాను. టమాటా పప్పు అయితే రెడీ అయిపోయింది. స్మెల్ అయితే అద్దరిపోతుందన్నమాట. ఫిష్లో అయితే ఫ్రై చేయడానికి రెడీగా ప్రిపేర్ చేశాను. నీట్గా క్లీన్ చేశాను. చూడండి, ఇక్కడ చూస్తుంటేనే మీకు తెలుస్తుంది కదా. వీటిని నేను ఫిష్కి కొంచెం కర్రీకి కూడా తీసుకుని పక్కన పెట్టుకున్నాను. ఇప్పుడు అయితే మీకు ఫ్రైకి అయితే చూపిస్తున్నాను. ఒక 1 టేబుల్ స్పూన్ కారం, ఒక 1 టేబుల్ స్పూన్ పసుపు, ఒక 1 టేబుల్ స్పూన్ సాల్ట్, ఒక 1 టేబుల్ స్పూన్ ధనియాల పౌడర్, ఒక 1 టేబుల్ స్పూన్ గరం మసాలా, ఒక 1 టేబుల్ స్పూన్ అయితే నేను కార్న్ఫ్లవర్ అయితే యాడ్ చేశాను. ఫైనల్గా అయితే ఒక లెమన్ అయితే యాడ్ చేసుకుంటున్నాను. ఇది మొత్తం మిక్స్ అయ్యేంత వరకు చక్కగా ఇక్కడ నేను చూపిస్తున్న విధంగా చేత్తో ఈ విధంగా కలుపుకోవాలన్నమాట. ఈ ముక్కలకి ఇదంతా ఇలా మసాజ్ చేసినట్లు ఈ మసాలానంతా ఈ విధంగా పట్టించాలి. దీనికి ఎక్కడ గ్యాప్ అనేది లేకుండా ఈ మసాలాకి ఈ విధంగా ఇక్కడ నేను చూపిస్తున్న విధంగా ఇలా పట్టించాలి. ఈ వీడియో కనుక మీరు ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయటం మర్చిపోవద్దు. ఈ విధంగా అయితే ముక్కలకి పట్టించాలండి. సో ఇప్పుడైతే మనము ఒక 2 అవర్స్ అయితే నేను ఫ్రిడ్జ్లో అయితే స్టోర్ చేసుకుంటున్నాను. 2 అవర్స్ తర్వాత అయితే మీకు చూపిస్తాను. చూడండి ఫ్రెండ్స్, ఫ్రిడ్జ్లో పెట్టి మీకైతే ఇప్పుడు మీకు చూపిస్తున్నాను. చూడండి, మసాలా అంతా చక్కగా ఈ పీసెస్కి అయితే పట్టేసింది. సో ఇప్పుడైతే మనము హై టు లో ఫ్లేమ్లో పెట్టుకుని ఆయిల్ అయితే నేను డీప్ ఫ్రైకి సరిపడినంత ఆయిల్ అయితే పోసుకుని ఆయిల్ హీట్ అయ్యిందా లేదా అని ఒకసారి చెక్ చేసుకుంటున్నాను అనమాట. ఆయిల్ హీట్ అయ్యింది. పీసెస్ అయితే దీనిలోకి యాడ్ చేస్తున్నాను. ఈ ప్యాన్లో సరిపడినంత పీసులు మాత్రమే వేసుకోవాలి. ఎక్కువ వేసుకుంటే పీసులు అనేది సరిగా ఫ్రై అవ్వవు. ఇలా ఫ్రై చేసుకుంటా రెండో సైడ్ని కూడా ఈ విధంగా టర్న్ చేస్తా చక్కగా ఫ్రై చేసుకోవాలన్నమాట. ఈ మసాలా ఫ్రై చేసేటప్పుడు ఒక్కొక్కసారి టపా అని పేలుతాయి కదండి. అలాంటప్పుడు గ్యాస్ని కొంచెం సిమ్లో పెట్టుకుంటే సరిపోతుందన్నమాట. చక్కగా ఫ్రై అయిపోయినాయి. ఇక్కడ నేను చూపిస్తున్నాను చూడండి. ఆయిల్ కూడా తక్కువే పడుతుంది, ఎందుకంటే నేను అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే యాడ్ చేయలేదు. అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేస్తే కొంచెం ఆయిల్ ఎక్కువ పడుతుంది. ఫిష్ ఫ్రై అయితే రెడీ అయిపోయింది. టమాటా పప్పుతో ఫిష్ ఫ్రై కాంబినేషన్ చాలా టేస్ట్గా ఉంటుందన్నమాట. తప్పకుండా ట్రై చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్